పాడినా వద్దు చెప్పండి. ఆకలి అవుతుందా? నాకిద్దరంటే భయం, షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు. ఒక సభలో అలాగే అందరు చెప్పమంటున్నారు. ఒక ఆయన లేచి ముగిజా ఆకలి తట్టుకోలేకపోతుంటే. షుగర్ వాళ్ళని, బీపీ వాళ్ళని దేవుడు కంట్రోల్ చేయను గాక. ఇంకొక అయిపోయింది, ముగించైపోతున్నాను. కొన్ని మాటలు చెప్పనా వద్దా? చెప్పండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ చేతులు నాకు ఎట్లా కనపడుతున్నాయంటే ముగించావా మూతి పగిలిపోతున్నాడు. హస్తాలు బాగా కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హస్తం తింపండి. పాటల షీట్లో అదే 11 పాటలు 3 లైను. నా తొందర చెప్పండి గట్టిగా. నెట్ల దేహము అనండి. నత్తలు కాదు, నెట్ల దేహము జాంజగవే నెట్ల దేహము మసిరిగాలు మంకరగాలు పింకిరిగాలు జాంజగండ్రోయ్ కుర్రోయ్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఇది నువ్వు కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు కిందకి వెళ్ళిపోయావు? నిన్నేం చేయండిలే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా. అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు. కోయ నెట్ల దేకమో జాంజకు యేసు నెట్ల దేకమో. చప్పట్లు. సరి కొట్టండి, సరిగా గుమ్ము రావాలి. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండు కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నెట్ల దీకమో జాంజకు యేసు నెట్ల దీకమో. మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంజగండ్రో. మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో. కుర్రో అని దెబ్బలు కొట్టబాకు. అది ఆనికిపోతుంది అనుకుంటున్నానా? అది దానికి ఆనికిపోతుంది అనుకుంటా. అప్పుడు అక్కడ రావట్లేదు. కొద్దిగా పైకెత్తండి. మరియు అవును, ఏం లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడవంట. ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఎవరికైనా ముసలోగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్.
బండి బంధూరే భయ్య బండి బంధూరే గొడిని జమారే భయ్య భజన జమారే యేసుజ ప్రభుణ్య దూకుని జమారే బండి బంధూరే భయ్య బండి బంధూరే గొడిని జమారే భయ్య భజన జమారే సప్పలు కొట్టండి మీరు సప్పలు కొట్టండి యేసు మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులు ఎత్తండి. నేను పాట పాడి ముగించేదాకా దింపొద్దు. ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను. మోషే చేతులెత్తినంత కాలము జయము కలిగింది. యేసునామములో మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఈ కాలంలో అన్ని రంగాల్లో, సేవా పరిసరలో ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక. ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చునుగాక. మన మీదకు రాబోతున్న అపజయాలు, కీడులు ఏ సజ్ఞంలో కాలిపోనుగాక. మనల్ని పట్టి పీడిస్తున్న దుష్ట దురాత్మ శక్తులు మనలో నుంచి దూరమై మాయమైపోనుగాక. చేతులు పైకెత్తి గట్టిగా ఆపకుండా చప్పట్లు. బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది క్రిస్మస్. ఇది యేసయ్య ఎప్పుడైతే మన గుండెల్లోకి వస్తాడో ఆనాడే నిజమైన క్రిస్మస్ ఆనందం. దేవుడు నాకు పెళ్లి చేశాడు, నాకు పెళ్ళి అయింది. మీకు ఒక మాట, చిన్న మాట చెప్పాలి. నా సాక్ష్యము మా వాళ్ళకి చెప్పాలా వద్దా? నేను ఒక్కడైనా సాక్ష్యం, మీకు సాక్ష్యాలు లేవా? ఉన్నాయో లేవా? కొంతమంది భయపడి చెప్పరు, కొంతమంది సిగ్గుపడి చెప్పరు. వద్దులే అమ్మ, నా సాక్ష్యం చెప్తే నవ్వుతారు. ప్రతి ఒక్కరము యేసుకు సాక్షులమే. హెబ్రీలో ఉంటా ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయం ఉంటా, ఇంత గొప్ప క్రీస్తు సాక్షి సమూహము ఈ సభల ద్వారా మనమందరము సాక్షులుగా నిలబడదాముగాక. ఆ మీసాలు కూడా పొత్తున్నాడంట, విశ్వ మనసు అంట, రెండు అంటాం కాదు, మీరు కూడా సాక్షులుగా ఉందురుగాక. ఒక్కొక్కరు సాక్షులుగా ఉందుముగాక. నేను నా సాక్ష్యమిని మీలో ఒక్కొక్కరికి దేవుడు ప్రేరేపించునుగాక. మీ ఎత్తకి నీ సాక్ష్యం చెప్పుదువుగాక. దానికి ఎందుకు? నీ కోళ్ళకి చెప్పుదువుగాక. అదంటే అసలు నాకు పడదు. మీ ఆయనకి చెప్పుదువుగాక. ఆడికి చెప్పే కంటే ఆ గోడ జడ మీద అనుకోద్దు. నేను సాక్షి దేవుని సేవకు రాగానే సంఘ కాపారు. నేను ముందు చర్చలు కట్టేసుకున్నాను, సంఘాలు కట్టేసుకున్నాను. ప్రభు అన్నాడు సాక్ష్యం చెప్పమని. నాకు భయం వేసింది. తాగుబోతు సాక్ష్యం కాదు, దొంగ సాక్ష్యం కాదు, ఇది విచిత్రమైన సాక్ష్యం. అది నేను వెళ్ళి నాకు పామేశ్వరం తాగాను, చచ్చే నన్ను వేసే బతికించుకున్నాడు అని చెప్పాను అనుకో, అందరూ అంటారు ఎప్పుడు ఎందుకు దగ్గర విషం తగ్గవా, సావలేదే, ఎందుకు బతుకున్నావు అంటారు. అనరా? అయ్యగారు పేపర్లు వేశారు, మీకు అందరికి తెలియజేశారు. కొందరు చెప్పారు, కొందరు పేపర్లు విషం మనిషి అంటే విషం తాగాడు సార్, మరి సావలేదాడు అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఎగతాలు చేస్తారు, ఎగతాలు ఎక్కువ. అట్టాంటి ఎగతాలు చేస్తారు కాబట్టి నేను చెప్పనన్నా. ప్రభు అన్నాడు, వారి పిచ్చోడు నీ బాధ ఏంటన్నాడు. నా సాక్ష్యం ఎవరు నమ్మరయ్య గారు, నేను చెప్పనయ్యా అన్న. ప్రభు అన్నాడు, పిచ్చోడా, నా సాక్షి నన్నే సరిగా ఎవరు నమ్మట్లేదు, నిన్నెవరు నమ్ముతాడరా? కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే, నిజంగా దేవుడు నీకు మేలు చేశాడా లేదా? చేశాడు. సాక్ష్యము చెప్పటం నీ పని, కార్యం చేయట
పాపమ్మ ఎత్తుకుంది ఎవరు అమ్మా? ఆ పాప పాస్ట్రమ్మవునుగాక. ఏడ్సే పిల్లలందరూ పాస్ట్రమ్మలు పాస్టవునుగాక. దేవునికి స్తోత్రం. నేను అలాగే చెప్పుకుంటూ పోతున్నా, నిజంగా పాస్టర్లు అయిపోతున్నారు. అమ్మా, దేవుడు చేసిన కార్యం ఆశ్చర్యమైన కార్యం. సాక్ష్యం ప్రారంభించాను, లక్షల మంది కోట్ల మంది ప్రభు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్కడే కదరా, మీరు అందరు సాక్షులు. మనల్ని బెదిరిస్తారు సాక్షి. నన్ను అయితేనమ్మా ఎంతమంది బెదిరించారు నా సాక్ష్యం చెప్పొద్దని. నువ్వు సాక్ష్యం చెప్తుంటే అందరం మారిపోతున్నారు. రా మీసాల గురప్ప వేసేస్తామరా, లేపేస్తామరా అని ఉత్తరాలు రాశారు, ఫోన్లు చేశారు. ఒకసారి అయితే నేను చెప్తా ఉన్నా, ఒక ఆయన వచ్చి నువ్వు విషయం మనిషి కాదు, నువ్వు విషయం తాగలేదు అంటే అని చెప్తున్నాడు. ఆ మీటింగ్ పొలాల్లో పెట్టారు. ఏం చేయాలి తెలియని చూస్తే స్టేజ్ మీదకి పాము వచ్చింది. ఆ పాము తీస్తే ఆయన మెడలేసాను. నువ్వు విషయం మనిషివే, నాకు తెలిసిపోయింది అని పాముతో సహా పారిపోయాడు. ఎంతమంది బెదిరించారు నన్ను, ఉత్తరాలు రాశారు, ఫోన్లు చేశారు, లేపేస్తాం చేసేస్తాం. నేను చెప్పాను లేపండిరా రండిరా అంటే ఒక్కరు రావట్లేదు. ఎందుకంటే తెలుసా, ఇంకొకరికైతే వచ్చేలేము కానీ ఈడు అసలు కోయోడు, ఈడు అసలు ఇష్టం మనిషి అంట, వెళితే గిల్లేస్తాడేమో, వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. ఈ మధ్య హైదరాబాద్ ఒకడు నాకు ఫోన్ చేసి, నువ్వు 3 లక్షల రూపాయలు నాకు ఇస్తే నీ సాక్ష్యం చాలా గొప్పదని యూట్యూబ్లో చెప్తాను నీ గురించి. ఆ డబ్బులు ఇవ్వలేదంటే నువ్వు షెడ్యూడు అని అన్ని అబద్ధాలన్నీ నేను చెప్తానన్నాడు. నీకు ఎంత ఇవ్వాలన్న? 3 లక్షలు అన్నాడు. సరే ఇంటికి రా, మా సంఘ పెద్ద అన్నాడు, మా ఇల్లు తెలుసుగా మీకు, మా ఇంటికి రా, మేము నీకు సన్మానం చేసి సంఘంలో సన్మానం చేసి నీకు 3 లక్షలు ఇస్తామంటే నేను అటు రాను. ఎందుకు రావంటే ఏమో గిల్లేస్తాడేమో. మరి ఎలా పంపాలంటే ఇదేదో ఫోన్ ఉంది కదా, దాంట్లో కొట్టమన్నాడు. చూసారా, ఫోన్ పిల్లలు మనం గెలవం కదా. బెదిరింపులకి ఆగే సాక్ష్యం కాదు ఈ సాక్ష్యము. దేవునికి స్తోత్రం. ప్రాణం చచ్చిపోయే వరకు, చావైనా బ్రతుకైనా ఇలా సాక్ష్యం. అలాంటి వాళ్ళు కొంపల ముంచోళ్ళు ఎంతమంది ఎదురైనా యేసయ్య నా ప్రాణం ఉంచే వరకు సాక్ష్యం సాగుతూనే ఉంటుంది. లక్షల కోట్ల మంది ప్రభుని నమ్ముకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు సాక్షులుగా ఉందురుగాక. మేము పలానా సభలకు వెళ్ళాం, నాన్న నిజం చెప్పు, నీకు సాక్ష్యం లేదా? దేవుడు నీకు ఏమేమి చేయలేదా? నిజం చెప్పు నాన్న, నువ్వు చెప్పు నన్ను ఆవలించినా, నీకు సాక్ష్యం ఉంది కదా. అందరికి సాక్ష్యం ఉంది. అయ్యా మాకు సాక్ష్యం ఉంది, దేవుడు మాకు చాలా మేలులు చేశాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి మీరు అందరూ సాక్షులుగా మారుదురుగాక. అన్న గొప్ప సాక్ష్యమిని ఆహా ఓహో నిలిపం కాదు, మీరు కూడా సాక్షులుగా ఉందరుగాక. నేను చాలా పాటలు రాశాను, ప్రభువా పాట తర్వాత చాలా పాటలు రాశాను, పాత పాటలు రాశాను, చాలా పాటలు రాశాను. నన్ను పిలిచావా? చూడమ్మా ఎవరో గుర్రప్పంట. వెళ్ళిరా తొందరకి వెళ్ళి. ఎవరు వెళ్ళండి నాన్న? ఇక్కడ ఒక పాపం ఉన్నాడు, మళ్ళీ ఆయన చూస్తారా? అసలు ఏ ఒకరితో బాధపడుతున్నాడు ఆయన. ఈ పిల్లలందరూ ఏడ్చే పిల్లలందరూ ఏమవ్వాలి? పాస్టర్ ఏ పని చేయని, ఏ ఉద్యోగం చేయని పాస్టమ్మగా ఉండురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, సాక్ష్యము అనండి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుసు, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను. ఇది పాత ముసల పాట. ఎవరు పాడతారు? ఇప్పుడు అన్ని డిస్కో పాటలు వచ్చినాయి. ఈ డిస్కో పాటలకు ఆ పాటలు కుదరట్లేదు. సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు అనండి. మీ కుడి చేపే కదండి. మనం ప్రభు వల్ల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక మాట ఉంటుంది, ప్రభు రాకడ వరకు ఆయన సాక్షులుగా జీవిస్తామని అనండి.
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు ప్రియమారణ హృదయం. గట్టిగా సపలు కొట్టండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ సాక్షులుగా ఉందురుగాక. ఇలాంటి మీటింగులు జరిగినప్పుడు సభకు సహకరించుదురుగాక, కానుకలు ఇచ్చుదురుగాక. కానుకలు ఇవ్వటం కూడా సాక్ష్యమే. దేవునికి స్తోత్రం. సహకరించడం దేవునికి స్తోత్రం. ఇవ్వాలా మేము ఎలా ఎందుకు ఇవ్వాలా అంటగలేదు. అది వాళ్ళ సంఘం, అంటగలేదు. మందందరది ఒకే సంఘం. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య మాత్రం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, నాకు పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయితే మీకేమవుతున్నారు అంటే ఆఖరికి నీ పెళ్ళి కూడా చేసుకోకూడదా? మొన్న మధ్య ఒక ఆయన వచ్చి నన్ను అవి కట్టేయాలి, మీరు అవి కట్టండి రాసుకుంటున్నాయి అన్న. నాకు పెళ్ళి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఆయన వయసు అండి 50 సంవత్సరాలమ్మ. ఎన్నమ్మా? 50 సంవత్సరాలకి పెళ్ళి నేను ప్రార్థన చేయాలా? ఎందుకని ఎంత లేట్ ఎందుకన్నా ఏమో గుర్తులేదు. ఒక విషయం మనిషిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరైనా చేసుకుంటారమ్మా? విషయం మనిషి తెలిసి గిల్లిన చచ్చిపోతున్నా తెలుసుకుని ఎవరు వస్తారా బాబాయ్ అని పారిపోతారు. కానీ ఆ అమ్మాయి నాకు లవ్ అన్న ప్రేమను తెలియదు. ఎంత అందగాడిని నాకు తెలియకుండా ఆ అమ్మాయి నన్ను ఇష్టపడి, చూడండి దేవుని కృప, దేవునికి స్తోత్రం, నా దగ్గరికి వచ్చి నాకు చెప్పకుండా వెళ్ళి మా నాన్న ఆంబోత్యంగా చెప్పింది. పెళ్ళి ఒక పెద్ద సాక్షి నాది. పెళ్లి చేసుకోవడం గొప్ప. నాకే కానీ పెళ్ళి కాకపోతే నేను సేవకు వచ్చేవాడు కాదు. నన్ను ఎవరు పిలుస్తారు? పారిపోతారు. వచ్చి నాకు చెప్పకుండా మా నాన్న ఆంబోత్యంగా దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు మీసాల గొప్ప తప్ప ఎవరు చేసుకోనని చెప్పింది. మా నాన్న ఆంబోత్యంగా నా అమ్మాయిని తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంది. మంకడా వాతంజలతం గుర్రే, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోమంది. ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు, నీ మోకానికి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ అమ్మాయి నేనే తీసుకొచ్చాను, పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్నాను. చక్కని భార్య. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు చక్కని భార్యని ఇచ్చాడు. ఎంత చక్కని భార్యనంటే పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నావురా, ఏ ఊర్లో ఉన్నావు, వీడియో చూపించరా అని ఎప్పుడు అంద. పాపం నేను అడిగితే తప్ప. ఎందుకులయ్యా అంటే, పర్లేదమ్మా ఒకసారి నీ మోహం చూడ. నా అసలు పేరు మీసాల గొరప్ప, నా భార్య అసలు పేరు వద్దులే, మీరు నవ్వుతారు కానీ వద్దులే, ఇంకోసారి చెప్తాను నేను. అమ్మా అంత అర్జెంటా? నన్ను మళ్ళీ నిజంగా చెప్తున్నా, మళ్ళీ నన్ను మీ ఊరు రమ్మంటారా? అయ్యగారు మళ్ళీ మా ఊరు రావాలి అన్న నిజంగా చేతులు ఎత్తండి. అప్పుడు చెప్తే మా ఆవిడ పేరు. అప్పుడు దాకా ముసలు మాగలేదా? నా అసలు పేరు మేస్తాల గురప్ప, నా భార్య అసలు పేరు పొట్టి గుర్రమ్మ. పొట్టి గుర్రమ్మ, మేసాల గుర్రప్ప, ఈ పేర్లు తీసేసి ఇప్పుడు నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారి. దిక్కు మొక్కు లేని గతి లేని విషయ మనిషికి యేసు రక్తంలో కడగబడి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి పెళ్లి చేశాడు. మా ఇద్దరిని ప్రేమించే దేవుడు 3 పిల్లల్నిచ్చాడు. పెద్ద కూతురు సువార్తని, చిన్న కూతురు ప్రేమజ్యోతి, కొడుకు పేరు జానిబేసరి, నా పేరు క్రీస్తుదాసు, మా ఆవిడ పేరు ప్రభు కుమారి. దేవునికి స్తోత్రం. నా ఇద్దరు కూతురికి పెళ్ళి అయిపోయినాయి. పెద్ద కూతురు సువార్తని, పెద్దలుడు సువార్తరాజు, వాళ్ళ పాస్టమ్మ. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, సువార్త తేజ, సువార్త షారోన్. 3 సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చిన్న కూతురు ప్రేమజ్యోతి డెంటల్ డాక్టర్ అమ్మ, డెంటల్
పొల్లు, ఎత్తు పొల్లు, వంకర పొల్లు పీకి వాళ్ళ చేతులు పెడుద్ది. చిన్న కూతురికి పెళ్ళి అయిపోయింది. చిన్నల్లుడి పేరు సంతోష్, ఆయన జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరికిద్దరు కూతుర్లు, స్వీటీలు, ప్రోటీలు. దేవునికి స్తోత్రం. ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు కూతుర్లు, ముగ్గురు మనవరాళ్ళు, మనవడు. మీ ప్రార్థన యేసయ్య కృప వల్ల క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొడుకు చనిపోయాడు. దానికి కారణం చెప్తాను మీకు నేను. కాలగమనంలో దేవుని పరిసరలో భారతదేశ నా సువార్త పర్యటనలో ఈ 39-40 సంవత్సరాల పరిసరలో తెలంగాణ, ఆంధ్రాలో 30 ఇలాంటి మందిరాలు, సంఘాలు కట్టుకున్నాను. దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అటు సంఘ పరిచర్య, అనాథ బిడ్డల పరిచర్య, మరి కుటుంబ పరిచర్య, ఇట్లా మీటింగ్ల పరిచర్య ఒక్కడిని చూసుకోలేక అయ్యా కొడుకులు కూడా లేరయ్యా, ఒక్కడిని అయిపోయాను. ఎవరైనా సాయం చేయమని ప్రార్థిస్తే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధుల్లో అక్కడక్కడ భిక్షమెత్తుకొని ఏ తల్లికి పుట్టారు, ఏ తండ్రికి పుట్టారు, అమ్మా నాన్న లేని, ఏ కులమో ఏ మతమో తెలియదు, అమ్మా నాన్న లేని అనాథులైన భిక్షమెత్తుకుని 30 మంది మగపిల్లల్ని దేవుడు మాకు కొడుకులుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ సభలకు వచ్చినప్పుడు వాళ్ళు నన్ను, నా భార్యని అమ్మా నాన్న తప్ప ఇంకొక మాట అనరు. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు నన్ను పిలిచి అయ్యగారు ఇచ్చే కానుకలే, మీలాంటి దేవుని బిడ్డలు ప్రేమించే కానుకలే. అవే తీసుకొని అలాంటి బిడ్డల్ని చేయడమే నాకు ఒక దేవుడు ఇచ్చిన కృప. సరే, వాళ్ళని కొద్దిగా పెంచుకున్నాను, కొద్దిగా చదివించుకున్నాను. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాను 30 మంది కొడుకుల్ని. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిపోయారు. 30 మంది కొడుకులు పాస్టర్లు అయి వచ్చారు. ఎవరు చర్చి వాళ్ళకి అప్పచెప్పేసాను కొట్టుకోకుండా. 30 మంది కొడుకులకి 2 పెళ్ళిళ్ళు చేశాను. 30 మంది కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పుడు నాకు 30 మంది కోడలు వచ్చారు. ఏ చర్చికి వెళ్ళినా మామయ్య అని పిలుస్తారు. నాకు ఎంత సంతోషం. 30 మంది కొడుకులకి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు 60 మంది మనవాళ్ళు, మనవరాళ్ళు. ఏ చర్చికి వెళ్ళినా తాత అని పిలుస్తారు. మీరు అందరూ గట్టిగా ఒకసారి తాత అనండి. ఆ ముసలోళ్ళు కూడా తాత. నేను ఈ ఆనందం, ఈ సంతోషం ఏ సినిమా హాల్ ఉండదమ్మా. అయ్యా ఏ సినిమా హాల్ ఉండదు, ఏ అత్తింట్లో ఉండదు, ఏ పుట్టింట్లో ఉండదు. ఇక్కడ ఎంత సంతోషం ఉందంటే పరలోకంలో ఇంకెంత సంతోషం ఉంటుంది. దేవుడు ఒక అజ్ఞాన్ని దేవుడు ఎన్నుకొని 1 సమూయేలు 2:7 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టు దేవుడు. 113వ కీర్తన 8వ వచనం ప్రకారముగా పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తే దేవుడు. ఇంకోటి 1 కొరింథీ 1:26 లోకములో జ్ఞానులను, ధనికులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు అజ్ఞానులను, నీచుల్ని, దరిద్రులను, ఎన్నిక లేని వాళ్ళని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మీ ముందు ఈ దరిద్రుని ప్రభు నిలబెట్టాడు. ఒకప్పుడు నాకు బట్టలు కొళ్ళు, ఇంకా చాలా విషయాలు రేపు చెప్పుకుందాంలే, కానీ బట్టలు కొళ్ళు అసలు సాక్ష్యం ఇంకా తక్కువ, ఇంకా చెప్తాను, రేపు చెప్తాను. ఇంకొక భాగం ఉంది, సీరియల్ మటుది. అసలు నేను పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాల దాకా అసలు నేను స్నానం చేయలేదమ్మా. స్నానం చేయలేదు. 1 కాదు 2 కాదు 13 సంవత్సరాలు నాకు స్నానం అంటే ఏంటో కూడా తెలియదు. బ్రష్ కూడా తెలియదమ్మా. మా నాన్న ఆంబో తెంకని ఎప్పుడు నాకు స్నానం చేయించలేదు. పులులు, సింహాలు, జంతువులు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయా? నేనంతే. నన్ను కుట్టిన పురుగులు తెచ్చాయి. ఎంత కమ్మన వచ్చేవాళ్ళం. అసలు అడవుల్లో ముందు మా ఆడపిల్లల్ని కొడతా వస్తారు దుర్మార్గులు. కత్తులతో, బాంబులతో కదా ముందు వాళ్ళ మీద పరిగెత్తుకెళ్ళి, నేను వెళ్ళి పరిగెత్తుకెళ్ళి లాభా దెబ్బా దెబ్బా లాభా వాతించాల మాట్లాడిపోయినా హా అనేవాడిని. ముందెలాగానే హా అనేవాడిని అంతే. హా అనగానే వాళ్ళకి నా నోట్లో ఉన్న ఆనందకరమైన ఆ వాసన వాళ్ళ ముక్కులకి వెళ్ళి సొరదబ్బ కింద పడిపోయారు.
కత్తులతో, బాంబులతో, తుపాకులతో కాదు, నా వాసనతో చచ్చిపోలేరు. అలాంటి దుర్వాసనని యేసయ్య నాలోకి వచ్చాడు, పరిమళ వాసనగా మార్చివేశాడు. యేసును కలిగిన జీవితాలు పరిమళ వాసన, యేసు లేని జీవితాలు పందికొక్కల వాసన. ఎవడే పందికొక ఎవడా? నేను చెప్పుకుంటున్నాను. అయ్యో, నేను చెప్పుకుంటున్నా. యేసును కలిగిన జీవితాలుగా దేవుడు మార్చివేనుగాక. నేను పర్లేదు, ఎత్తుకెళ్ళమ్మా, పిల్లలు ఏడుస్తారు. ఇటు వెళ్ళాలా? జాగ్రత్తగా వెళ్ళు. ఆడపిల్ల మగపిల్లడా? ఆయన కూడా పాస్టరే. యేసయ్య దేవునికి స్తోత్రం. ఆ 250 మంది పిల్లలు ప్రభువు చెప్పాడు నాకు, అనాథ పిల్లలు, అడవుల్లో ఉన్న పిల్లలు, అసలు అలాగ అమ్మనం లేరు. మా అడవుల్లో నక్సలైట్ల వల్ల, పోలీసు వారి వల్ల, కాల్పుల వల్ల జంతువులు చచ్చిపోతారు మనుషులు. అడవిలో ఉన్న ఆ అనాథ పిల్లలు తీసుకురమన్న ప్రభు, తీసుకొచ్చాను 250 మంది అనాథ పిల్లలు. ప్రభు అన్నాడు, వీళ్ళని పాస్టర్లు చేయమన్నాడు. నాయన, వీళ్ళని పోషించే శక్తి నాకు లేదన్నాను. ప్రభు అన్నాడు, ప్రార్థన చేయటం నీ పని, కార్యం చేయటం నా పని. దేవుని స్తోత్రం. 250 మంది పిల్లలు ఒక్కరోజు కూడా పస్తు లేకుండా దేవుడు ఇప్పుడు కాపాడుతూ వాళ్ళని సేవకులుగా దేవుడు తయారు చేస్తున్నాడు. ఆశ్చర్యం అది. ఒకసారి అయితే 3 రోజులు అన్నం లేదు వాళ్ళకి, ఇటు నుంచి రాలేదు, అంతకుముందు వచ్చేది రాలేదు. పిల్లలు ఆకలితో అల్లాడిపోయారు. నేను కూడా ఏడిచాను, అయ్యా పిల్లలయ్యా, పిల్లలు బాగా ఏడిచారు. కొందరు సోద పడిపోయారు. ఒక పాప వచ్చి నాకు చెప్పింది, అబ్బా, రెత్తన గేదెకి వెళ్తే సావిడు జాన్ జగద్ది మెసకొచ్చి, అబ్బా, ఈ రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఈ పసిబిడ్డలకి దేవుడు సాయం చేస్తాడు నాయన అని చెప్పగానే వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. 3 రాత్రులు 3 పగలు వాళ్ళకి ఆహారం లేదు, అన్నం లేదు, చాలా కడుపు తీపుతూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ రోజున ఆ పాప వచ్చి, దేవుడు, ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది, 3 రోజుల తర్వాత మధ్యాహ్నం 11 అయిపోయింది. ఒక పాప వచ్చి, దేవుడు నాకు చెప్తున్నాడు భోజనం వస్తుందని చెప్పాడు, పిల్లల్ని రెడీ చేయమని చెప్పింది. విశ్వాసంతో భోజనం గంట కొట్టొచ్చాను. పిల్లలందరూ వరుస కూర్చున్నారు. సృహదప్పని లేచి వచ్చారు. ప్లేట్లు, ఎవరు ప్లేట్లు వాళ్ళు శుద్ధి చేసుకొని వరుసగా కూర్చొని ప్లేట్ ముందు పెట్టుకొని ఆ ఖాళీ ప్లేట్ మీద చెయ్యేసి ఎవరిని ప్రార్థిస్తున్నారంటే, కన్న తల్లి తండ్రి అందరూ ఉన్నట్టే, డాడీ, యేసు డాడీ, ఆకలేస్తుంది డాడీ, చచ్చిపోతాం డాడీ, 3 రోజులు ఆహారం లేదు డాడీ, సహాయం చేయి డాడీ అని ఏడుస్తున్నారు. వాళ్ళ కళ్ళ మండీలు అక్కడ పడతా ఉన్నాయి ప్లేట్లు. నాకు ఏడుపు వచ్చేసి బయటకు వెళ్ళి, ప్రభువా, నీకు తెలుసు నాకు ఎటు నుంచి మనుషుల నుంచి సహాయం రాదు, ఆకలితో పిల్లలు చచ్చిపోతే మీ నామానికి ఎంత అవమానమయ్యా, దయచేసి సహాయం చేయమని కన్నీరు కాచి ప్రార్థన చేశాను. భద్రాచలంలో కాంగ్రెసు నాయకురాలు, మంత్రి గారు కమల కుమారి గారు, వారి కుమారుడికి వివాహం జరిగిన తర్వాత ఫంక్షన్ ఆ రోజు ఏర్పాటు చేశారు. 400 మంది ఖరీదైన మనుషులకి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ఇంకొక గంటలో చేస్తామనగా మంత్రి గారు, మామగారు చచ్చిపోయారు. వాళ్ళ కులాచార ప్రకారంగా శవం ఇంట్లో ఉంటే అది వండిన ఆహార పదార్థాలు పారేయాలంట. 3 వ్యాన్లు పిలిపించి ఆహారం తీసుకెళ్ళి గోదావరి నదిలో పాడేయమని చెప్పారు. అన్యులైన డ్రైవర్లు ఆహారం తీసుకొని గోదావరి నదిలో నది ఒడ్డు మీద నిలబడి ఉండగా అనాథ బిడ్డలు మేము చేసిన కన్నీళ్ళు ప్రార్థన ప్రభావాలకి దేవుడు వాళ్ళలోకి వెళ్ళి, ఒరే ఎంత ఆహారం తీసుకెళ్ళి కాల్లో పడేసే కంటే చర్చి ఫాదరు పాపం మేసాల గురప్ప, వాళ్ళకి చాలామంది అనాథ బిడ్డలు ఉన్నారు, 100 మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చొద్దామని 3 వ్యాన్ల ఆహారం హాస్టల్కి వచ్చి ఖాళీ ప్లేట్ల నిండా ఆహారం వచ్చేసింది. ఇప్పుడు ఆ పిల్లలే
200 మంది 50 మంది పిల్లల్లో 150 మంది పాస్టమలై అడులు తిరుగుతూ ఉన్నారు. సేవక దేవునికి స్తోత్రం. ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేసిన కన్నీళ్ళు ప్రార్థన సామాన్యమైనది కాదు. నేను వచ్చేటప్పుడు మీకోసం, మీ కుటుంబాల కోసం వాళ్ళ కన్నీరు కచ్చి, సభల క్షేమం కొరకు దేవుడు వాళ్ళతో కన్నీరు కచ్చి ప్రాణం చేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన కన్నీరు ప్రార్థన నుంచే పుట్టింది ఈ పరిశుద్ధమైన ఆయిల్ చేత మీ అందరికీ ప్రార్థన చేయబోతున్నాను. ఆ ప్రార్థన వినండి. అయితే ఒక్క విషయం, మీ 2వ వాక్యం చదివించానే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38లో ఒక మాట ఉంది. అది పాప క్షమాపణ పొందాలి, చెప్పండి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. ఈ బాప్తిసం గురించి ఒక్క మాట చెప్పి ఇక ప్రార్థన చేసుకుందాం. మర్యాదకు చేతులెత్తండి, గట్టిగా అరవండి. అరవమంటే ఏమరుపది? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, నాతో చెప్పండి. యేసయ్యా బాప్తిసం దింపేయండి. యేసు ప్రభు నన్ను స్వస్థపరచగానే చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే మా అయ్యగారు వాక్యం చెప్తూ ఈరోజు రక్షణ దినం, ఇప్పుడు చేస్తే ఎడగలుగుతావు, ఇప్పుడు చేస్తే ఎడగలుగుతాను. బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్తారు. మీకు బాప్తిసం కావాల్సిన వాళ్ళు చేయమన్నాడు. బాప్తిసం అనేది నేను వినలేదు, చూడలేదు, అది కొత్త నాకు. బాప్తిసం అంటే ఏదో పలహారం పెడతారని నేను చేయెత్తాను. మా అయ్యగారు నన్ను రమ్మన్నాడు. సహోదరుడా బాప్తిసం తీసుకుంటామన్నాడు. పెట్టండి అన్న. బాప్తిసం పెడతామేంట్రా, నాకు తెలియదు అనుకొని వివరించాడు. నేనంటే అయ్యగారు నాకు బాప్తిసం చేయమన్నా. నేను ఎవను, నీకు అసలు మీసాలు రాలేదు, నువ్వు యవనస్తుడివి, పడిపోతావు, కొంతకంట చర్చికి అన్నాడు. నేను చెప్పాను, మీరు చెప్పింది కరెక్టే, యవనస్తుడిని పడిపోతాను, కానీ ఒక్కటి మాత్రం ఒకటి నమ్ముతున్నాను, బాప్తిసం పొందిన కాడ నుంచి నేను చచ్చే వరకు నిలబెట్టేవాడు యేసయ్య మాత్రమే. కాలగమనంలో సరే బాప్తిసం పొందేశాను. కాలగమనంలో 3 చర్చిలు వచ్చేసినాయి. 3 చర్చి సంఘం సేవ చేస్తున్నాను. ఏనాడు కూడా మా చర్చి విశ్వాసులకి నేను బాప్తిసం ఇవ్వలేదు. ఇలాంటి పెద్దయ్యగారిని పిలిపించుకొని బాప్తిసాలు ప్రభువులు ఇస్తున్నాను. సరే ఒకసారి ఇలాగ గుంటూరులో సభ జరుగుతుంది. ఆ సభలో వాక్యం చెప్తుండగా సాక్ష్యమిని 10 మంది నుంచున్నారు బాప్తిసానికి. ఎంతమంది నాన్న? గట్టిగా చెప్పండి అమ్మా. ఆ పాస్టర్ అన్నాడు, నువ్వు ఒక 5కి బాప్తిసమై నేను ఒక 5 ఇస్తాను అన్నాడు. నేను అన్నాను, నేను అసలు మా సంఘానికి ఇవ్వలేదు, మీరు ఇచ్చుకోమన్నా. ఎవరు చెప్పాడు నీకు? నువ్వు ఇమ్మని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. గుంటూరు బుడంపాడు, దానికి ముందు కృష్ణా కెనాల్ కాలువ స్పీడ్గా ఉంటుంది, లోతుగా ఉంటుంది. పాస్టర్ గారు 6 అడుగులు ఉన్నాడు. ఆయన కాళ్ళు దిగాడు, ఆయనకి పొట్టకడికి వచ్చి నీళ్ళు, నేను దిగాను, నాకు పేకడికి వచ్చినాయి. నేను ఇలాగ అంటున్నా, అయ్యగారి దగ్గర మంచి యవనస్తులు 5 ఉన్నారు బాప్తిసానికి, నా దగ్గర 5 ఉన్నారు ముసలు డొక్కోలు. ఫస్ట్ ముసలం కళ్ళు కనపడతలేదు, నిలబడలేకపోతుంది, నటట అంటుంది. నేను అన్నాను, ఇది కాలం ఏంది, ఆ ముసలం ఏంది? ఆమెను అక్కడ కూర్చోబెట్టండి. లాస్ట్లో వచ్చి ఆమెకి బాప్తిసాలు అయిపోయిన తర్వాత వచ్చి నేను నీళ్ళు మోకాన కొడతానన్నా. చెప్తున్నా, నాకు వినపడుతుంది మాటలు. బామ్మగారు మీకు 80 దాటిపోయినాయి, మీరు దిగబాకండి, అయ్యగారు అసలు డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ చేస్తావు, మీకు డ్యాన్స్ మేము చూడలేము, ఇక్కడ కూర్చోండి, లాస్ట్లో అయ్యగారు వచ్చి మీకు మోకాన్ని నీళ్ళు కొడతారంటే నాకు అట్టొద్దు, దిగుతా అని దిగింది. ఆ తల్లిగారు పెద్ద ముసలమ్మ చేయిని పట్టుకున్నాను, నా చేయి పట్టుకుంది, నా బాధ చెప్పుకుంటున్నాను. అమ్మా, ఇదే నా జీవితంలో ఫస్ట్ బాప్తిసం, నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. నా చేయి నువ్వు గట్టిగా పట్టుకో, నీ చేయి నేను పట్టుకుంటాను. నువ్వు తొందరపడి నన్ను ముంచేది నిన్ను, అది గుర్తుంచుకో. పక్కన అయ్యగారి దగ్గర మంచి యవనస్తుడు బాప్తిసానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉంటే ఆయన అన్నాను, అయ్యగారు బాప్తిస్తున్నాడు, ఆయనకి ప్రమాణం చేస్తాడు, ముంచుతాడు, నిన్ను ముంచుని నేను అక్కడ వెనక ముంచుతారన్నమాట, నేను ముంచుని నేను. కాబట్టి అయ్యగారు అబ్బాయిని లేపిన తర్వాత ముంచుతాడు, నేను నీ చేయబట్టుకుని ఒకటి తల మీద ఎత్తాను, నువ్వు మునుగు నేను లేపుతానన్న. అలాగే బాబాయ్ అంది. అయ్యగారు ప్రమాణం చేపించి అబ్బాయిని ముంచాడు. ముసలమ్మని ఒకటి వేసాను, మునిగింది. ముసలమ్మ మునిగింది, అబ్బాయి మునిగాడు. ముసలమ్మ మునిగింది, అబ్బాయి లెగిశాడు. ముసలమ్మను ముంచగానే ఎట్టా జారిపోయిందమ్మ, చేపలాగా కొట్టుకుపోతుంది, వెళ్ళిపోతుంది. నేను ఎత్తుకుంటున్నాను. పైన మనవడు
ఆయన అన్యులు అంత అన్యులు వాళ్ళు. ఫాదర్ గారండి మా బామ్మేది అన్నాడు. ఏది? నేను వద్దన్నా. దిగుతా, దిగింది వెళ్ళిపోయింది. మా బామ్మకి 80 దాటిపోయినాయండి. 70 సార్లు చావు వచ్చింది. మరి ఏ పుణ్యాత్ముడి చేతిలో పోద్ది అనుకున్నాం. నీ చేతిలో పోయింది కాబట్టి మీరు పైకి రమ్మంటున్నారు. నాకు భయం వేసింది. వెళ్ళినా కొడతారు, వెళ్ళకపోతే సావ కొడతారు. సరే వెళ్ళాను. నలుగురు పంపించారు ఆ ముసలమ్మ కోసం. మునిగిపోయిన ముసలమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయి కొట్టుకుపోతుందమ్మా. కొట్టుకుపోయిన ముసలమ్మ నలుగురు మోసుకొస్తుంటే నాకు ఎట్లా ఉంటుందమ్మా. అయిపోయింది నా జీవితం. అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బ్రతుకు అని చెప్పి పైకి వెళ్ళాను. సరే వాళ్ళు అన్నారు మా కులాచార ప్రకారంగా ఎవరు చేతులు చచ్చిపోతే ముసలమ్మ వాళ్ళు వచ్చి సమాధి చేయమన్నారు. వెళ్ళకపోతే నాకు చేస్తారు సమాధి. వెళ్ళాను, శుభ్రంగా సమాధి కార్యక్రమం పాల్గొన్నాను. అయిపోయింది. బస్సు ఎక్కాను. అమ్మ అన్నం పెట్టారు, కానికిచ్చారు, బస్సు ఎక్కాను. ఆ ముసలమ్మ కోసం నేను అరగంట సేపు పెడిచాను. మా అమ్మ చచ్చిపోతే ఏడటం నాకు తెలియదు, చిన్నోడు కాబట్టి. ఆమె కోసం అరగంట నిజంగా గడిచాను. నేను నిజంగా గడిచానమ్మా. ఏడిస్తే వాళ్ళు సరిగా ఆడలేదు, మామూలుగా గడిచారు అంతే. బామ్మ అన్న నవ్వుకుంటున్నారు. నేను కన్నీరుగా చేడ్చాను. ఎందుకు ఏడ్చాను తర్వాత చెప్తాను. ఆనాడు నుంచి ఈనాడుకి నా సేవా పరిసరలో నా 38 సంవత్సరాల 39 సేవా పరిసరలో 40,000 మందికి చుంటా బాప్తీసాలు నేను దేవునికి స్తోత్రం. అందరూ బతికే ఉన్నారు. ఆ ఫస్ట్ ముసలమ్మే. నేను రాత్రి నుంచి గమనిస్తున్నాను, ఇక్కడ చాలామంది ముసలు ఉన్నారు. ఎవరైనా ఇంకా ముసలోళ్ళు బాప్తీసం పొందకపోతే నా చెయ్యి చాలా మంచిది. ఇక్కడ ఏమన్నా కాలువలు ఉన్నాయన్నా? ఎక్కడ? ట్యాంక్ వద్దు, కాలువ కావాలి. ఆ ముసలమ్మ చూడు నాకు వద్దంటుంది. నిండు యవనస్తుడుగా ఉన్నప్పుడు నేను బాప్తీసం పొందాను. దేవునికి స్తోత్రం. కాళ్ళుండగా, ముక్కుండగా, నాలుగుండగా, చెవులుండగా, పొల్లుండగా, పొల్లు ఊడిపోకుండా ప్రాణముండగా బాప్తీసం పొందాలి. బాప్తీసం అనేది ప్రతి క్రీస్తు బిడ్డకు జన్మ హక్కు. రెండవ జన్మ హక్కు ఇది. భర్తగా చెప్పాలని, భార్యకి చెప్పాలని, అమ్మగా చెప్పాలి, నాన్నగా చెప్పాలని ఏం లేదు. వాళ్ళకి చెప్పవసరం లేదు. వాళ్ళు నీ మరణాన్ని ఆపుతారా? చెప్పండి. మా నాన్న ఆంబోతంగా అన్నాడు, నువ్వు చర్చికి వెళ్ళినా బాప్తీసం పొందినా కొడతానన్నాడు. నేను అన్నాను, నాకుగా అడ్డొచ్చావంటే మళ్ళీ నేను విషం దాగి నిన్ను గిల్లెత్తానన్నా. అప్పటి నుంచి మా నాన్న ఆంబోతంగా అసలు అడ్డే రాల నాకు. మన జన్మ హక్కు ఇది. దేవునికి స్తోత్రం. అన్నీ ఉండగానే బాప్తీసం పొందుదుముగాక. కొంతమంది అప్పుడేనా నాకు పెళ్ళి అవ్వాలా, నాకు పిల్లలు పుట్టాలా, వాళ్ళకి పిల్లలు పుట్టాలా, నా పొల్లు మొత్తం ఊడిపోవాలా. అప్పుడు పొల్లు ఊడిపోతే ఎట్టమాటారు తెలుసమ్మా? గారు 50 గారు 50 గారు అండి బాబేసుకొని బాబియో అని వచ్చావనుకో, నేను ఇచ్చానే బాప్తీసం. ఇంకా అది బాప్తీసం, అది సావు. అది అంత అవసరమని అడుగుతున్నా. అన్నీ ఉండగా దేవునికి స్తోత్రం. నాన్న ప్రాణం ఉండగా, జీవం ఉండగా. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు నాన్న. ఎప్పుడు చచ్చిపోతుంది? ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నోడు చచ్చిపోతున్నారమ్మా. ఈ కరోనాకి అదే వేసుకున్నారు, దాని పేరేంటి, వ్యాక్సిన్. వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము వేసుకున్నాం వాళ్ళు పైకి లేపండి. చాలామంది తీసుకున్నారు. దింపండి. ఇంకా మేము వేసుకోలేదే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలా తక్కువ. దింపండి. మీకు తెలుసో లేదో, 2 నెలల నుంచి ఒక వార్త. ఏం వార్త తెలుసా? యాక్షన్ వేసుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారంట. మీరిద్దరు వేసుకోలేదు కదా? మీరిద్దరు వేసుకున్నారా?
ఏదో జరిగింది మీ ఇద్దరికి. నేను చెప్పేది అబద్ధం కాదు. నడుము చచ్చిపోతున్నారు. ఏంట్రా అంటే ప్రభుత్వం వారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చచ్చిపోతున్నారమ్మా అన్నారు, వెళ్ళిపోతున్నారు అనుకోరు. అందరు వెళ్ళిపోతున్నారు. ఎందుకురా అని చెప్పి పరిశోధన చేస్తే యాక్షన్ వేసుకోలేదే వాళ్ళ చచ్చిపోతున్నారంట. ఇప్పుడు అందుకని ఎవరు యాక్షన్ వేసుకోలేదో వాళ్ళని ఎతికి మాకైతే 2 వేసారు, మీకైతే 6 అయిపోతున్నారు. ఏం జీవితం అమ్మ ఈ జీవితం. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. పరిస్థితులు బాగలేదు, వచ్చేస్తాను రాకడ ఎప్పుడు చేస్తామని తెలియదు. సావక ముందే బ్రతుకుండగానే యేసు నామములో రక్షణ పొందుదముగాక. అందరు లేచి నిలబడండి. యేసు నామములో బాప్తిసం కొరకు ఒక్కొక్కరు యేసు నామములో అద్భుతంగా నిలబడుదురుగాక. ఈ రాత్రి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువు నాకు చెప్పిన మాట, ఎవరు తల మీద చేసి ప్రార్థన చేస్తే వాళ్ళని దేవుడు దీవిస్తా అన్నాడు. ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మిగతా విషయాలన్నీ రేపు చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, రేపు చెప్పుకుందాం. రేపు అసలు విషయం మాట్లాడుకుందాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, 2 చేతులు జోడించండి, ప్రభుకు దండం పెట్టండి. ప్రభువా నీకు స్తోత్రాలు, హల్లెలూయా హల్లెలూయా. చేతులతో దేవరు దండం పెట్టండి, యేసయ్యకి దండం పెట్టండి. చేతులు దింపి 2 చేతులు జోడించి ప్రభుకు దండం పెట్టండి. అయ్యా మేము ఇంకా బాప్తీసు పొందలేదు, మా సంఘాల్లో ఇంకా బాప్తీసు పొందలేదయ్యా అన్నోళ్ళు మాత్రమే. బాప్తీసు పొందని వారు ఉంటే మీరు చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలా సంతోషం నేను యవనస్తుడా, చాలా సంతోషం నాయన. మీరు బాప్తీసం పొందాలి యేసునామములో. సిగ్గుపడొద్దు, చేతులు పైకెత్తండి. నాకు బాప్తీసం పొందాలి, నేను రక్షణ పొందాలి, రాకడ సమీపమైపోయింది, ఎప్పుడు సస్తానో తెలియదు. మన సావక ముందే, ప్రాణం ఉండగానే, జీవం ఉండగానే యేసు నామములో బాప్తీసాలు పొందుదుముగాక. దేవానికి స్తోత్రాలు. కనికరించు. ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలందరినీ దర్శించు నాయన. పరలోక రాజ్యము నుంచి ఈ రాత్రి ఒక అద్భుతమైన సాక్ష్యము ద్వారా, సాక్ష్య వర్తమానాల ద్వారా ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీకు స్తోత్రం 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 నాయన. నా నిలువెల్ల విషపూరితమైన నిన్ను నమ్ముకున్నందుకు నా జీవితం ఎంత గొప్ప కార్యం చేసావు నాయన. నీ బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యము జరుగునుగాక. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరుగునుగాక. చేతులు పైకెత్తండి. ఇప్పుడు చేతులు పైకెత్తండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అంత ఘోరమైన విషయం మనిషిని మార్చిన దేవుడా, నన్ను కూడా మార్చయ్యా. నా జీవితాన్ని రక్షించు నాయన. నీ కృపలో బలపరచమని ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. కరుణామయుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ సభ నా కొరకే జరిగించావయ్యా. ఎవరికో వారే మీ ఎడమ చేయి మీ తల మీద పెట్టుకుని మీ కుడి చేయి పైకెత్తండి. మన తల మీద పెట్టబడిన చేయి మంద కాదు, సాక్షాత్తుగా యేసయ్య చేయి. నాతో చెప్పండి, యేసయ్యా. గట్టిగా చెప్పండి, యేసయ్యా నన్ను ప్రేమించి ఈ సభలో నా కొరకే ఏర్పాటు చేసావయ్యా. వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్యా నా తల నుండి అరికాలు వరకున్న శారీరకమైన రోగాల నుండి, మానసికమైన సమస్యల నుండి ఈ క్షణమే యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. నాకు స్వస్థత ఇచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం. చేతులు పైకి తాపకుండా గట్టిగా సప్పట్లు. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. మా బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి. నన్ను దీవించితివి
నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిల్లో నన్ను పెంచుకున్నావులే, నీ కౌగిల్లో నన్ను పెంచు. చేతుల పైకి గట్టిగా సపట్లు. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన. రెండు చేతులు పైకెత్తి చాపలు గట్టిగా కళ్ళు మూసుకోండి. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన, చావైన. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తి 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 శక్తి. యేసు 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 యేసయ్యా, నన్ను రక్షించిన దేవుడా, నన్ను కాపాడిన దేవుడా. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ సప్పర్లు కొడుతుండగా దెయ్యాలు కాలిపోతున్నాయి, సప్పర్లు కొడుతుండగా రోగులు బాగుపడుతున్నారు, సప్పర్లు కొడుతుండగా సమస్యలు తొలగిపోవునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తి 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 శక్తి. ఆత్మ 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 రగిలించు నాయనా. అంచెదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మ కొమ్మరిస్తా అని చెప్పిన యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా అయ్యా అయ్యా, నీవు లేకపోతే బ్రతకలేనయ్యో.